ముస్లిం ప్రార్థనలు చేసే మస్జిద్కి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఇప్పటి వరకు వెళ్ళకపోతే ఇవాళ వెళ్ళొచ్చు. మా మస్జిద్కు రండి, ఇక్కడ జరిగే ప్రార్థనల గురించి తెలుసుకోండి అని హైదరాబాద్ నగరంలోని మస్జిద్ కమిటీలు ఆహ్వానిస్తున్నాయి. హైదరాబాద్లోని కొన్ని మసీదు కమిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సర్వమత సౌభ్రాతృత్వమే లక్ష్యంగా అన్ని మతాల మధ్య సత్సంబంధాలను నిర్మించే ప్రయత్నంలో భాగంగా ఇతర మతాల వారిని కూడా మస్జిద్లోకి ఆహ్వానిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని మస్జిద్ ఏ మదీనాలో ఇవాళ అన్ని మతాల వారికి ప్రవేశాన్ని కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు అన్ని మతాల ప్రజలను ఆహ్వానిస్తూ మస్జిద్ కమిటీ ప్రకటనలు విడుదల చేసింది. విజిట్ మై మస్జిద్ పేరుతోటి మసీదుల్లోకి ఇతర మతాల ప్రజలను ఆహ్వానించడం ద్వారా సర్వమత సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తుందని మస్జిద్ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ ముస్లిం పెద్దలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో 4 మసీదుల్లోకి అన్ని మతాల వారిని ఆహ్వానించారు. ఇప్పుడు కూడా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. దేశాన్ని ఒక్కతాటిపై నడిపే ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజల్లో సోదరభావం వెల్లివిరియడంతో పాటు మత కలహాలు జరగకుండా అంతా కలిసిమెలిసి ఉండేలా ఐకమత్యం అలవడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బంజారాహిల్స్ జామా మసీద్ ఉంది. ఇక్కడి నుంచి మెసేజ్ మనకి అందరికీ మనం హిందూ ముస్లిం కలిసి ఉండాలి అనే ఒక మెసేజ్ పోవాలని మేము అందరికీ కలిసి ఫస్ట్ టైం ఇది మన బంజారాహిల్స్లో ఈ మస్జిద్లో అయితే నాన్ ముస్లిమ్స్ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఎందుకంటే హిందూ ముస్లిం ఎట్లా ఉండాలి, మా కల్చర్ మస్జిద్ ఎట్లా ఉంది, లోపల మా ఇమాం సాబ్ ఎట్లా ప్రేయర్ చేస్తారు, మీరు కూడా లేడీస్ కూడా వచ్చి మన అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది మొత్తం చూసుకోవాలని ఉంది. మా ఒపీనియన్ అట్లా ఉంది. దేశవ్యాప్తంగా 15 ఆగస్టు రోజు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ మేము మా మసీదులో ఎలా ప్రార్థనలు చేస్తారు, ఏ విధంగా మసీద్ లోపల కార్యక్రమాలు నడుస్తాయనేసి అవి చెప్పదలుచుకోవడానికి, అలాంటి పబ్లిక్లో ఏదైతే బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుందో దానికి తొలగించడానికి మేము ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నామనేసి కూడా మస్జిద్ కమిటీ అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. 15 ఆగస్టు రోజు జరగబోయే ప్రత్యేక కార్యక్రమంలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారో వేచి చూడాలి. కెమెరామెన్ రంగాతో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.